ఏదైతే నాన్ లేఅవుట్స్ కింద ప్లాట్లు వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తులకు కానీ ప్లాట్లు కొనే యజమానులకు కానీ నేను ఒకటి విజ్ఞప్తి చేసేది, ప్రభుత్వం ఈరోజు ఒక మంచి అవకాశం ఇచ్చింది సువర్ణాక్షరాలతో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రవేశపెట్టి మీరు ఏదైతే నాన్ లేఅవుట్ ప్లాట్ కొని ఉంటారో దాన్ని రెగ్యులరైజ్ చేసుకోనికి ప్రభుత్వం ఒక మంచి సువర్ణావకాశం ఇచ్చింది. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసే మంచి టైం 90 రోజులు టైం ఇచ్చింది మీకు. ఈ 90 రోజుల 30/6/2025 లోపల రిజిస్టర్ అయినటువంటి వాటికి మాత్రమే వర్తిస్తుంది, యువతలకి వర్తింపదు. కాబట్టి బిల్డింగ్స్ కానీ ప్లాట్లు కానీ మీరు చేసుకొని మీ బిల్డింగ్ ఇలా అప్రూవల్ లేకుండా ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే ఇలా కరెంట్ ఇవ్వరు, నీళ్ళు ఇవ్వరు, అదేవిధంగా మీకు అన్ని సదుపాయాలు ఉండవు, బ్యాంక్ వాళ్ళు లోన్ కూడా ఇవ్వరు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి అవకాశం. కాబట్టి పంచాయతీ సెక్రటరీలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇది ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సెక్రటరీలు అందరూ గట్టిగా పనిచేయాలి. ఏ ఒక్కరూ పని చేయకుండా ఇది బాధ్యతాయుతంగా మీకే బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరు అశ్రద్ధ చేసినా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈరోజు సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఇది మంచి అవకాశం ఇచ్చాము, సుమారుగా పెద్ద మొత్తాలు ఇవ్వాలి, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఆదాయం రావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి. కష్టపడి పనిచేసే ఆదాయం ఎప్పుడు పెంచుతుందో ప్రభుత్వము మంచి పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు. ఈ ప్రభుత్వాన్ని మీరు కూడా మంచి కృషి చేసి పని చేయాలా. నాన్ లేఅవుట్ను అరికట్టాలి. నాన్ లేఅవుట్ను అరికట్టకుండా మన అశ్రద్ధ చేస్తే మీరు ప్రభుత్వానికి మోసం చేసినట్టు అవుతుంది. మేము చూస్తున్నాము, జిల్లాలో 2 జిల్లాల్లో కలిపి నంద్యాల కర్నూలు పార్లమెంటరీ పరిధిలో నేను దగ్గర మొత్తం తిరిగితే సుమారుగా 300 వరకు గత 5 ఏళ్ళు కానీ ఇంకా కానీ మొత్తం ఇప్పుడు కానీ నాన్ లేఅవుట్ ప్లాట్స్ గుర్తించాం. ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవాలి. వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారో మీరు ఏదైనా సరే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది. ప్రభుత్వం కూడా ఈరోజు సీరియస్గా ఉంది కాబట్టి ఇది అవకాశం తీసుకోండి, మంచి అవకాశం తీసుకొని ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి రుసుము చెల్లించి ప్రజలకు అన్యదా మోసం చేయొద్దండి. మోసపోయినటువంటి ప్రజలు ఎంతోమంది నాన్ లేఅవుట్ కింద కొన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేల్కోండి. ఇలా ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తూ ఉంది. మీ దగ్గరకు వచ్చి మీ పని చేస్తాం, చేయించుకోండి, ప్రభుత్వానికి కావాల్సిన రుసుము చెల్లించండి అని చిత్తశుద్ధితో పనిచేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేయొద్దండి అని తెలియజేస్తున్నారు.